అందాల ప్యారిస్ నీట మునిగింది. ఈఫిల్ టవర్ కళ తప్పింది. ఫ్రాన్స్ ని వరద వణికిస్తోంది. అగ్రదేశాల నగరాలు కూడా చెరువుల్లా మారిపోయాయి. కమ్యూనికేషన్లు తెగిపోయి జనజీవనం స్తంభించి వర్షాల దెబ్బకి బెంబేలెత్తుతున్నారు ప్యారిస్, టెక్సాస్ ప్రజలు. వందేళ్లలో ఎన్నడూ లేనంత వరద. ఫ్రాన్స్ రాజధానిలో సీన్ నది ఉగ్రరూపం దాల్చింది. చివరికి ఈఫిల్ టవర్ ని కూడా నీరు చుట్టేసింది. జల దిగ్బంధంలో చిక్కుకుని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ప్యారిస్ ప్రజలు. ఎటు చూసినా నీళ్లు. సీన్ నది పొంగి పొర్లుతుంటే ప్యారిస్ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంత వరదని ఎప్పుడూ చూడలేదు ఫ్రాన్స్ ప్రజలు. ఈ స్థాయి వరద ప్రవాహం ప్యారిస్ నగరాన్ని చుట్టుముట్టడం 1910 తర్వాత మళ్లీ ఇప్పుడే. 4 రోజుల నుంచి ప్యారిస్ లో జనజీవనం స్తంభించింది. మరికొన్నాళ్లు భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సూచనలు ఫ్రాన్స్ ప్రజల్ని కలవరపెడుతున్నాయి. ప్యారిస్ గుండా ప్రవహించే సీన్ నదిలో ప్రవాహం ప్రమాద స్థాయిని మించిపోయింది. వర్షాలకు రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. కుండపోత వానతో స్కూళ్లు మూతపడ్డాయి. రైల్వే, బస్సు, విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేల మంది విద్యుత్ సరఫరా లేక చీకట్లో మగ్గుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్యారిస్ వరదల్లో 5 ప్రాణాలు కోల్పోయారు. యూరోప్ మొత్తాన్ని కుదిపేస్తున్న భారీ వర్షాలకు ఇప్పటిదాకా మృతి చెందిన వారి సంఖ్య 20 దాటింది. వరదలతో ఫ్రాన్స్ లో ఆస్తి నష్టం భారీగా ఉందని అంచనా. ఫ్రాన్స్ లో కొన్ని చోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ఉధృతి మాత్రం కొనసాగుతోంది. ఆ మధ్య ఉగ్రవాదుల దాడితో నిలువెల్లా వణికిపోయిన ప్యారిస్ కి వరద బీభత్సం కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. 35 ఏళ్లలో తొలిసారిగా ప్యారిస్ లో ఈఫిల్ టవర్ సహా కొన్ని పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. ప్రపంచ 7 వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ నీళ్లలో నానుతోంది. ప్యారిస్ ను ముంచెత్తిన వరద దెబ్బకు ఈఫిల్ టవర్ కళ తప్పింది. ఈ టవర్ సహా కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్ని 35 ఏళ్ల తర్వాత మొదటిసారి మూసేయాల్సి వచ్చింది. ప్యారిస్ నగరంలోని గ్రాండ్ ప్యాలెస్, నేషనల్ లైబ్రరీ, ఓర్సే మ్యూజియం, లోవర్ మ్యూజియం, గ్లాస్ ఎగ్జిబిషన్ సెంటర్ అన్నింటినీ వరద కారణంగా మూసేయాల్సి వచ్చింది. లోవర్ మ్యూజియంలోని 2.5 లక్షల చారిత్రక వస్తువుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించి భద్రపరిచారు. లోవర్ మ్యూజియాన్ని మంగళవారం తెరిచే ప్రయత్నాల్లో ఉన్న ఆర్సే మ్యూజియాన్ని మాత్రం వారాంతం వరకు మూసే ఉంచాలని నిర్ణయించారు. ముందు జాగ్రత్తగా కొన్ని మెట్రో స్టేషన్లని మూసేశారు. ఎడతెరిపిలేని వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఫ్రాన్స్ తో పాటు యూరోపియన్ దేశాల్ని భారీ వర్షాలు ముంచెత్తున్నాయి.
జర్మనీ, బెల్జియంలో కూడా కుంభవృష్టి కురుస్తోంది. అటు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఎడతెరిపిలేని వర్షాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. సహాయక చర్యల్లో కొందరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం వరదతో అల్లాడిపోతోంది. భారీ వర్షాలతో నదులు పొంగి పొర్లుతున్నాయి. వాటన్ ప్రాంతంలోని కొలరాడో, హ్యూస్టన్ ప్రాంతంలోని బ్రాజోస్, శాన్ జాసిన్షో నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మెక్సికో తీరం వైపు పరుగులు తీస్తున్న వరద ప్రవాహం తీర ప్రాంతాల్ని ముంచేస్తోంది. కార్లు పరుగులు తీయాల్సిన రోడ్లపై పడవలేసుకుని తిరగాల్సిన స్థాయిలో వరద ప్రవాహం ఉంది. నీటిలో కార్లు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు పడవల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తీర ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు ముందు జాగ్రత్తగా 2 జైళ్లను కూడా ఖాళీ చేయించారు. హ్యూస్టన్ బేస్బాల్ గ్రౌండ్ చెరువులా మారిపోయింది. టెక్సాస్ లో వరదలకు 10 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్న వారిలో 6 గల్లంతయ్యారు.